హాయ్ అండి. కొంచెంసేపు ప్లీజ్ నేను చెప్పేది వినరా. రీల్ తొయ్యకండి ప్లీజ్. నన్ను చాలామంది పోయిన జన్మలో ఏ పాపం చేసావో ఇలాంటి పుట్టు వింటాడు అని చాలామంది అన్నారు. నిజంగా పాపం చేస్తే ఇలాంటి వాళ్ళు పుట్టరండి, పుణ్యం చేసుకుంటేనే పుడతారు. ఎందుకో తెలుసా? ఆ దేవుడు ఇలాంటి వాళ్ళకి సేవ చేసే సహనం, ఓర్పు నాలాంటి వాళ్ళకు ఉండబట్టి నాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇట్లాంటి పిల్లల్ని ఇస్తారు. ఆ దేవుడు అంత గొప్ప మనసు, కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, అన్యాయాలు ఏమి ఎరగని పసిపిల్లోడు దేవుడితో సమానం. అలాంటి దేవుడే నా కడుపును పుట్టాడు. నాకు నేను అలా అనుకునే నా బంగారు తల్లిని బంగారంలా చూసుకుంటాను. అంతేగాని నేను ఎప్పుడు ఇలా పుట్టాడని మొదట్లో బాధపడ్డాను, తర్వాత బాధపడలేదు. అందరిలాగా ఉండడానికి బాధ ఉంటుంది, కాకపోతే అదంతా ఇంకా అలవాటు చేసేసుకున్నాను. ఇప్పుడు నా బాధ అంతా ఒకటే, ఆయన పోయాక నాలాగా నా అంత బాగా వెళ్ళి చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారా అని నా బాధ అంతా అంతే.